యేసుక్రీస్తు నామమున మీద క్రమంగా ఏదైనా వాక్య పరిచయం అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. అంతటా పౌలు కిందకి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతను ఉన్నదని వారితో చెప్పాను. క్రీస్తునందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, ఆత్మీయ బంధువులారా, ఆత్మీయ కుటుంబ సభ్యులారా, దేవుని కుటుంబ సభ్యులారా, క్రీస్తు శరీరంలో ఉన్నటువంటి అవయవాలుగా ఉన్నటువంటి వారులారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. జీవము గల దేవుని సంఘ సభ్యులారా, విశ్వాస గృహమునకు చేర్చబడిన వారలారా, లూకాసు వార్త 10వ అధ్యాయములోని మంచి సమరయుని ఉపమానములో లాగా పూటకోళ్ల వాని ఇంటికి చేర్చబడినట్లు వారలారా, ఇవన్నీ మనం సంబంధించిన మాటలే. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నానండి. మరొక పర్యాయం మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఇది ఎపిసోడ్ 2387, అనగా 2386 ఎపిసోడ్లు అయిపోయినాయి. ఇంకో 13 ఎపిసోడ్ల తర్వాత 2400 ఎపిసోడ్లు అయిపోతాయి. ఇంకొక 600 ఎపిసోడ్లు చేస్తే 3000 ఎపిసోడ్లు అవుతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎటువంటి బ్రేక్ లేకుండా, ఎటువంటి రిపీటేషన్ లేకుండా ముందుకు సాగడానికి ప్రభు మనకు సాయం చేస్తున్నాడు. బైబిల్ మొత్తంలో నుంచి కాకుండా పరిమితమైనటువంటి ఒక సువార్తలో నుంచి, ఒక చరిత్ర పుస్తకంలో నుంచి, అనగా యోహాను సువార్తలో నుంచి, అపోస్తలుల కార్యముల్లో నుంచి మనం మాట్లాడుకోవడానికి ప్రభు సాయం చేశాడు. 2 పుస్తకాల్లోంచి ఇంచుమించు 2380 సందేశాలు ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. సందేశం ఇచ్చినవాడు గొప్పవాడు కాదు, సందేశం అందించినవాడు గొప్పవాడు. సందేశం ఇచ్చేవాడు సందేశకుడు, ప్రసంగికుడు. కానీ సందేశం అందించేవాడు వాడి వెనకాల ఉన్నటువంటి దేవుడు. ఆ దేవుడే పరిశుద్ధాత్మ దేవుడు, ఆ దేవుడే యెహోవా దేవుడు, ఆ దేవుడే యేసుక్రీస్తు. అంటే ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనము కార్యక్రమంలోకి వెళ్దాం. ఈరోజు ఎటువంటి ప్రకటనలు లేవు, ఇంకా కొన్ని రోజుల వరకు ఎటువంటి ప్రకటనలు ఉండవు. ఇక ఒక 2 వారాలు ఎటువంటి ప్రకటనలు ఉండవు. తర్వాత మళ్ళీ ప్రకటనలు ఆరంభిస్తాం. ఆగస్టు నెలలో జరిగేటువంటి ఉజ్జీవ కూడికను గురించినట్టు ప్రకటన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు డబ్బుండి పరిచయం చేస్తున్నారు అనుకుంటున్నారేమో. డబ్బుండి కాదు, డబ్బు లేదు అసలు. దేవజనులు పాస్టర్ సంకిమ్ గారు టీవీ పరిచయం కొరకు నేను ఇంతవరకు ఏమి ఇవ్వలేదని కొద్దిగా అమౌంట్ ఇచ్చాడు. దాంతో బకాయిల్లో ఉన్నట్టు 1 లక్ష రూపాయలు నేను కట్టగలిగాను. ఆయన కాస్త ఎక్కువ డబ్బులు పంపించాడు, కానీ అవి ఖర్చు అయిపోయేసరికి నేను 1 లక్ష రూపాయలు అన్నా కట్టకపోతే ఎలాగని కట్టాను. నాకు కట్టమని ఎటువంటి ఒత్తిడి దేవుని కృపను బట్టి, నాకు చైర్మన్ గారికి, శాంతి టీవీ చైర్మన్ గారికి ఉన్నటువంటి ఒత్తిడి, లేకపోతే స్నేహాన్ని బట్టి ఎటువంటి, మా ఇద్దరి మధ్యలో మంచి ఆత్మ సంబంధమైన సంబంధం ఉంది, దాన్ని బట్టి ఎటువంటి ఒత్తిడి లేవు. అలాగని నేను ధనాన్ని వెచ్చించకుండా, ధనాన్ని ఇవ్వకుండా చేయడం అనేది భావ్యం కాదు. కాబట్టి ఇప్పటివరకు దేవుడు సాయం చేశాడు, ఇన్ని సంవత్సరాలు చేయడానికి సాయం చేశాడు. ఇంకా బకాయిలు ఉన్నాయి, వాటన్నింటిని నేను పూర్తి చేయాలి. ప్రభు చిత్తమైతే సెప్టెంబర్ నెలలో నేను నా పర్సనల్గా ఒక ఆర్డీ ఒకటి కడుతున్నాను, దానికి డబ్బులు వస్తాయి. మరి మెచ్యూర్ అయినప్పుడు దానిలో వచ్చే డబ్బులు కూడా ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే దేవుడు ఇస్తున్నాడు. ఖర్చులేమో పెరిగిపోతున్నాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది. ప్రతిదానికి ఆటో దగ్గర నుంచి ప్రతిదానికి ఖర్చులు పెరిగిపోతున్నాయి. పాంప్లెట్ల ప్రింటింగ్ దగ్గర నుంచి ప్రతిదానికి ఖర్చులు పెరుగుతున్నాయి. ఖర్చులు తరగడం లేదు, ఆదాయం మాత్రం పెరగడం లేదు. విశ్వాసులు పెరిగినప్పటికీ కూడా ఇచ్చేవాళ్ళ సంఖ్య తగ్గ బ్రాంచెస్ ఉన్నాయి, 7 బ్రాంచెస్ ఉన్నాయి. కానీ 7 బ్రాంచ్లోంచి 7,000 రూపాయలు కూడా నెలకి రాదు, 700 రూపాయలు కూడా రాని పరిస్థితి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏదేమైనప్పటికీ ప్రభు వైపు చూస్తున్నాం. ప్రభువే నా ఆశ్రయం. నేను ప్రభు వైపు చూస్తున్నాను, ప్రభు ఇస్తాడు. కొండల తట్టు నా కనులు ఎత్తి చూచి, కొండల లాంటి మనుషుల సైడ్ చూసి కొండల లాంటి విదేశీయుల వైపు చూసి నేను విసిగిపోయాను. వద్దు, ఇక వీళ్ళెవరు సాయం చేయరు. సహాయము చేయగలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఎబినేజర్ అని పిలువబడిన దేవుడు, సహాయపు రాయి అని పిలువబడిన దేవుడు, సహాయము చేయగలిగిన, జీవము కలిగిన రాయి అని భావించబడినటువంటి యేసుక్రీస్తు మనకు సహాయం చేయగలడు. మీకు నాకు ఆయన సహాయం చేయగలడు. ఈ ఉదయకాలము ఎందుకో మరి సహాయాన్ని గురించి ఒక్క మాట చెప్తున్నాను. ఆయన వలన మీకు సహాయం దొరుకుతుంది.
మీరు ఈరోజు వెళ్ళేటువంటి పని సఫలమవుతుంది, మీకు సహాయం దొరుకుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ కార్యక్రమాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి వాళ్ళకి సహాయం కావాలి, హెల్ప్ కావాలి, సమయోచితమైన సహాయం కావాలి. కొన్ని దినాల క్రితం కొంతమంది ఒకరు నన్ను కొంత డబ్బులు అడిగారు. నేనేదో హడావిడిలో పడిపోయి దాన్ని మళ్ళీ తర్వాత ఎప్పుడో పంపించాను. ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు అడిగిన సమయంలో నేను అందివ్వలేకపోయాను. మన దగ్గర తీసుకుంటారు, కానీ మనము తిరిగి ఆశించేటువంటి సమయంలో మీరు ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్న సమయంలో వాళ్ళు ఇప్పుడే కాదండి, మళ్ళీ ఇస్తామండి అనే పరిస్థితి. నా దగ్గర కూడా చాలామంది డబ్బులు తీసుకుని ఎగ్గొట్టేశాను. నేను బాధపడుతున్నాను. బాధపడడం మించి నేనేమీ చేయలేని పరిస్థితి. నేను డబ్బున్నవాడిని కాదు. డబ్బున్నవాడుగా మనం ఎంచబడాల్సిన అవసరం లేదు. దేవుణ్ణి కలిగి ఉన్నవాడుగా ఉంటే చాలు. విశ్వాసం అనే ధనం మనం కలిగి ఉండాలి. సత్క్రియలు అనే ధనం కలిగి ఉండాలి. సమస్త జ్ఞానమందును ఉపదేశమందును మనం ఐశ్వర్యవంతులం కావాలి. అంతవరకే కానీ ధనం ఉండొచ్చు, లేకపోవచ్చు. ధనము ఒక పక్షిలాగా ఎగిరిపోవచ్చు. మన చేతిలో 1000 రూపాయలు ఉందని నెలాఖరు వరకు 1000 రూపాయలు ఉంటుందని మనం చెప్పలేము. ఏమంటే చెప్పగలమా? ఈ 1000 రూపాయలు ఎంతసేపట్లో ఖర్చు పెట్టగలమండి? ఈజీగా. ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళాం, లేదా అవి ఇవి కొన్నాం, 1000 రూపాయలు ఈజీగా ఖర్చు పెట్టేయచ్చు. ఎందుకు చెప్తున్నానంటే, డబ్బులు వస్తుంటాయి, పోతుంటాయి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అన్నట్టు కాదు, కానీ దేవుడు ఇస్తాడు. ఒకవేళ మన దగ్గర ఎవరైనా మోసం చేస్తే దేవుడు వాళ్ళు మరింత ఎక్కువ పోగొట్టుకునేటట్టు చేస్తాడు. వాళ్ళకి పాఠం నేర్పించాలి. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆర్థికమైన విషయాల్లో నమ్మదగిన వాళ్ళుగా ఉండాలి. చాలామంది ఆర్థికమైన విషయాలు నమ్మదగిన వాళ్ళు కాదు. అందరి దగ్గర అప్పులు తీసుకొని ఎగ్గొట్టేసి వెళ్ళేటటువంటి వాళ్ళుగా ఇలా ఉన్నారు. ఇవన్నీ మంచి స్వభావాలు కాదు. ఎవరికి అచ్చి ఉండవద్దు అని దేవుని వాక్యంలో రోమాపత్రికలో 13వ అధ్యాయంలో రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం మరణం గురించి మాట్లాడుకున్నాం. అంటే మరణం ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, మరణం తర్వాత ఏంటి అనే దాని గురించి కాదు. ఒక యవనస్తుని మరణం గురించి ఆలోచించి, స్టెఫను అతని యొక్క మరణం గురించి భక్తులు ఎంతగానో ప్రలాపించారు. స్టెఫను 80-90 సంవత్సరాల వృద్ధుడై మంచానికి అతుక్కొని పోయి బెడ్ సోర్స్తో బాధపడుతున్న వ్యక్తి అయితే పోనీలేండి, ఆయనకు విడుదల దొరికిందండి అని భావించవచ్చు. కానీ తన జీవితం యొక్క మధ్య భాగంలో తన ప్రాణాన్ని కోల్పోయాడు. ప్రసంగం చేసి ప్రాణాన్ని కోల్పోయాడు. పరిచర్య చేసి ప్రాణాన్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. పాడు పనులు చేసి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. పాపం చేసి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ప్రసంగించి ప్రాణాన్ని కోల్పోయినటువంటి స్టెఫన్ గురించి మనం చూస్తాం. 4 విషయాలు, ఆ మరణము 4 మరణాలని మనకు గుర్తు చేస్తుందని. ఒకటి యవనస్తుల యొక్క మరణం, ద డెత్ ఆఫ్ నాట్ ఓల్డ్ పీపుల్, ద డెత్ ఆఫ్ యంగ్ పీపుల్. తల్లి గర్భములో ఉండి పిండాలు చనిపోతున్నాయి, అది వేరే విషయం. బాల్యములో చనిపోయే వాళ్ళు ఉన్నారు, యవన కాలంలో చనిపోయే వాళ్ళు ఉన్నారు, మధ్య వయసులో చనిపోయే వాళ్ళు ఉన్నారు, వృద్ధాప్యంలో చనిపోయేవాళ్ళు ఉన్నారు. అంటే చనిపోయేవాళ్ళు అన్ని స్టేజెస్లో ఉన్నారు. మరణము అనేది అందరినీ వరిస్తుంది, ఎవరిని వదిలిపెట్టది మరణం. పోనీలే వాళ్ళని వదిలేద్దాం అని అనుకోదు మరణం. ఏలియాని వదిలేద్దాంలే, హనోకును వదిలేద్దాంలే అని అనుకోలేదు. అప్పటి వరకు మరణపు ముళ్ళు విరవబడలేదు కనుక ప్రతి వాళ్ళు మరణిస్తూనే ఉన్నారు. రోమాపత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది, ఆదాము మొదలుకొని, ఏమండి, ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం ఏమైందట, ఏలింది అని రాయబడింది. చదువుదాం ఆ మాట. 14వ వచనం, స్తోత్రం. లేదు అంటే, ఏలైనగా ధర్మశాస్త్రం వచ్చింది కనుక పాపంలో ధర్మశాస్త్రం లేనప్పుడు, ఇంకా కొద్దిగా మనం ఆలోచిస్తే, ఆయనను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలెను. ఆదాము మొదలుకొని మోషే వరకు, ఆదాము మొదలుకొని మోషే వరకు ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒక ఆయన ఉన్నాడు, హనోకు అనే ఆయన.
దేవుని వాక్యంలో రాయబడింది ఇక్కడ మరణము ఏలెను అని రాయబడింది. సరే, మనం అనొచ్చు మరణము మోషే తర్వాత ఏలలేదా? మోషే మరణాన్ని ఏలనీయకుండా ఏమైనా చేశాడా? మోషే ఏమీ చేయలేదు. మోషే కూడా మరణించాడు. ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం ఏలనంటే తర్వాత ఏలలేకపోయిందని కాదు. మోషే తర్వాత కూడా మరణాలు లేవా? మోషే తర్వాత యెహోషువ కాలంలో యెహోషువ మరణం లేదా? తర్వాత న్యాయాధిపతుల కాలంలో న్యాయాధిపతుల మరణాలు లేవా? మరణము లేనిది ఎక్కడ చెప్పండి? మరణము లేని రోజులు, మరణము లేని దశాబ్దాలు, మరణము లేనటువంటి చరిత్ర, మరణము లేని వంశం ఎక్కడుంది? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఒక కథ చెప్తాను. బుద్ధుడు అనగా క్రీస్తు పూర్వం ఉన్నటువంటి ఆ వ్యక్తి, సిద్ధార్థుడు అని చెప్పబడిన వ్యక్తి, తనకు జ్ఞానోదయం అయిపోయి బుద్ధాగా తాను వచ్చినప్పుడు ఆయన కోరికలను జయించినవాడు. బుద్ధ అంటే జయించినవాడు అని అర్థం. అతను ఒక తల్లి తన కుమారుడు చనిపోయినప్పుడు బుద్ధుడి దగ్గరికి వస్తుంది. అయ్యా, నా కుమారుడు చనిపోయాడండి, నా కుమారుడిని మీరు కొద్దిగా బతికించండి అంటే ఆయన ఏం చెప్పకుండా సరేలే మా బతికిస్తాం, నువ్వు నాకు కొన్ని ఆవాల గింజలు తీసుకోనమ్మని చెప్పాడు. ఆవాల గింజలు ఎందుకండి? ఆవాల గింజలు నువ్వు ఎక్కడైనా తీసుకునిరా, కానీ ఒకటి కండిషన్ ఒకటి ఉంది. ఏ ఇంట్లో మరణం జరగలేదో ఆ ఇంట్లో నుంచి ఆవాల గింజలు తీసుకొని రావాలి అని చెప్తే ఈమె ఉదయం నుంచి వెళ్ళింది. ఆవాల గింజలు ఒక ఇంటి వాళ్ళని అడిగింది. వాళ్ళు ఇవ్వబోతున్నప్పుడు అడిగారు, ఏమండి మీ ఇంట్లో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారా? ఎవరైనా చనిపోయారా ఇప్పటి వరకు? చనిపోవడం ఏదే, మా తాత చనిపోయాడు, మా నాన్న చనిపోయాడు, మా అవ్వ చనిపోయారు. ఓహో, అలాగైతే ఇక్కడ ఆవగింజలు పనిచేయవు అని ఊరు మొత్తం తిరిగి తిరిగి సాయంత్రానికి వచ్చేసరికి ఆమెకు అర్థమైంది. అయ్యా, ఎక్కడ ఆవగింజలు దొరకలేదండి. ఎందుకు దొరకలేదు? ప్రతి ఇంట్లో మరణం ఉంది. దీని ద్వారా ఆమెకు జ్ఞానోదయం అయింది. నా కుమారుణ్ణి బతికించాలి అని ఆలోచించడం కన్నా నా కుమారుని మరణాన్ని నేను జీవించుకోవడానికి ప్రయత్నం చేయాలి, దాన్ని అర్థం చేసుకోవాలని. అనగా మరణం సహజము. బుద్ధుడు చనిపోయిన వ్యక్తిని లేపలేదు, కానీ మరణం అందరికీ సంప్రాప్తమవుతుందని తెలియజేసే ప్రయత్నం చేశాడు. సరే, మన దీంట్లో కూడా వెళ్ళలేదు. మరణము ఏలింది. మరణం ఏలింది అంటే ఎప్పటిదాకా ఏలింది? మోషే వరకే కాదు, మోషే మొదలుకొని యేసుక్రీస్తు వరకు కూడా మరణం ఏలింది. మోషే మొదలుకొని యేసుక్రీస్తు కాలములో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏలియా చనిపోలేదు అని చెప్పబడిన వ్యక్తి. అనగా మరణం ఏలుతూనే ఉంది. ద డొమినియన్ ఆఫ్ ద డెత్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ ద డొమినియన్ ఆఫ్ సిన్ ఈస్ గోయింగ్ ఆన్. పాపం వల్ల వచ్చు జీతం మరణం. పాపం వల్ల మరణం ఏలుతుంది. మరణము మకుటము లేని మహారాజుగా ఏలుతుంది. మన కుటుంబాలను ఏలుతుంది, మన బంధువులను ఏలుతుంది, మన సమాజాన్ని ఏలుతుంది, మన దేశాన్ని, రాష్ట్రాన్ని ఏలుతుంది. ఈ దేశాన్ని ఏలేది నరేంద్ర మోడీ కావచ్చు, ఈ రాష్ట్రాన్ని ఏలేది చంద్రబాబు నాయుడే కావచ్చు, కానీ అదృశ్యంగా వీటన్నిటిని ఏలేది మరణం ఏలుతుంది. మరణం ఏలడానికి కారణం పాపము యొక్క డామినేషన్ ఉంది. పాపము వల్ల వచ్చు జీతము మరణం. అనగా జీతం అంటే జీతం అని కాదు, జీతం అంటే ఫలితము, ద రిజల్ట్స్, ద అవుట్కమ్ అని అర్థం. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, యవనస్తుల యొక్క మరణాన్ని గురించి మాట్లాడుకున్నాం. రెండోది, శిష్యుల యొక్క మరణాన్ని గురించి మాట్లాడుకున్నాం. తర్వాత త్రోయ సంఘం యొక్క మరణం గురించి మాట్లాడుకున్నాం. తర్వాత మనం కిటికీలో కూర్చున్న వాళ్ళ యొక్క మరణం గురించి మాట్లాడుకున్నాం. ఒక వ్యక్తి కిటికీలో ఉన్నప్పుడు కింద ఉన్నటువంటి ఒక వ్యక్తి చూసినప్పుడు ఆమెను అక్కడి నుంచి పడదోయండి అని చెప్పిన సందర్భం, కిటికీలోంచి పడదోయబడిన సందర్భం ఇవన్నీ మనకు తెలుసు, మనం దాంట్లోకి వెళ్ళలేదు. రండి, ఈ సమయంలో ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని మనం ధ్యానించుకుందాం. మన మూల వాక్యము అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 10వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ 20th chapter verse 10. అంతటా పౌలు కిందకి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకూడదు, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. చాలండి, నేను చదువుతున్నాను. పాల్ వెంట్ డౌన్ స్టైర్స్, బెంట్ ఓవర్ ద బాయ్, లేకపోతే యంగ్ మ్యాన్,
ఆ పిల్లవాడి మీద పాల్ కిందకి వెళ్ళాడు, మెట్లు దిగి కిందకి వెళ్ళాడు, ఆ పిల్లవాడి మీద పడ్డాడు, అతన్ని కౌగిలించుకున్నాడు. టేకింగ్ హిమ్ ఇన్ హిస్ ఆర్మ్స్, అతన్ని తన చేతుల్లో తీసుకున్నాడట. హీ సెడ్ టు ఆల్ ద పీపుల్ గ్యాదర్డ్, అక్కడ పోగైన వాళ్ళందరితో చెప్పాడట, స్టాప్ యువర్ వరీయింగ్. అంటే తొందరపడకూడి అని తెలుగు బైబిల్లో ఉంది, ఇక్కడ రాయబడింది స్టాప్ యువర్ వరీయింగ్, హీ ఈస్ కమ్ బ్యాక్ టు లైఫ్, హిస్ సోల్ ఈజ్ ఇన్ హిమ్, పాల్ రేజ్డ్ హిమ్ ఫ్రమ్ డెడ్. అతని ఆత్మ, అతని ప్రాణం, అతని ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళదు, అతని ఆత్మ అతనిలోనే ఉంది. నేను దాన్ని గుర్తిస్తున్నాను, దాన్ని గమనిస్తున్నాను. మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాలి. హీ విల్ కమ్ బ్యాక్ టు లైఫ్, అతడు జీవంలోకి వస్తాడు, అతడు మరలా జీవాన్ని పొందుకుంటాడు అని చెప్పిన సందర్భం, లేకపోతే చెప్పినట్లుగా మనం టీపీటీలో ద ప్యాషన్ ట్రాన్స్లేషన్లో చూసాం. ఈ సమయంలో వాడుక భాషలో చదువుకుందాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 10వ వచనం. పౌలు కిందకి వెళ్ళి ఆ యువకుడిని పక్కకు కొరికి అతన్ని తన చేతుల్లో ఎత్తి, దిగులు పడకండి, ప్రాణం ఉంది అని అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను మరలా చదువుతున్నాను. అంతటా పౌలు కిందకు వెళ్ళి, ఏ కిందకి? 3వ అంతస్తు నుంచి 1వ అంతస్తుకి లేకపోతే గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి ఏం చేశాడు? కింద పడినటువంటి, చనిపోయినటువంటి, అంటే పైనుంచి కింద పడిన వ్యక్తి రక్తస్రావం జరగదా? అక్కడ రక్తస్రావం జరిగిందో లేదో మనం చూడలేదు, మనకు తెలియదు, కానీ అక్కడ రాయబడలేదు. వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, స్తోత్రం, మీరు గుమిగూడారప్పుడు, వాట్ ఇస్ గోయింగ్ ఆన్, ఏం జరుగుతుంది? గుమిగూడిన వాళ్ళందరూ గుమిగూడిన వాళ్ళు ఎవరు? 3వ అంతస్తు నుంచి దిగి వచ్చిన వాళ్ళు, పౌలుతో కూడా దిగి వచ్చిన వాళ్ళు, ఐతుకును ఎరిగిన వాళ్ళు. కానీ ఎవరో పడ్డారు. ఎవరంటే ఇంకెవరండి, ఐతుకే కూర్చోన్నాడు, వాడే పడ్డాడు అని చెప్పారు. వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరితో పౌలు గారు చెప్తున్న మాట, మీరు ఎవ్వరూ తొందరపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? వై? మనిషి చచ్చిపోయింది, భూస్థాపన కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలి కదా, తొందరపడుతుంటాడేంటి? వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ ఉన్నారో లేదో మరి మనకు తెలియదు, కానీ వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేయాలి కదా. చనిపోతే తొందరపడుతుంటాడేంటి? చెప్పినట్టు మాట, అతని ప్రాణము అతనిలో. మీకు అర్థం కాని విషయం చెప్తున్నాను నేను, నాకు అర్థమైన విషయం, దేవుడు నాకు బయలుపరిచిన విషయం. ఇతన్ని దేవుడు బతికించాలనుకున్నాడు, ఇతన్ని నా చేతుల్లో తీసుకున్నాను, అతని ప్రాణం అతనిలో ఉంది. కొద్దిగా అన్కాన్షియస్ అయిపోయాడు, లేకపోతే కోమాలోకి వెళ్ళాడు, స్పృహ కోల్పోయినట్టుగా ఉన్నాడు, కానీ ప్రాణం అతనిలో ఉంది అని చెప్పిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ సమయంలో 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. ఒక పరిచర్య చేసేవాని, పరిచారకుని యొక్క స్పందన, ప్రవర్తన. ప్రతికూల పరిస్థితుల్లో నా స్పందన ఎలా ఉండాలి? ఏమంటే 10 మంది బిడ్డలు చచ్చిపోయారు, 7+3, 7 కుమారులు 3 కుమార్తెలు చనిపోయారు. గుండెలు బాదుకొని ఏడుస్తూ, జుట్టు పీక్కుంటూ, ఏందండి, ఏం దేవుడు అండి, నాకు అన్యాయం చేశాడండి, ఆయన దేవుడేనా, ఆయన కళ్ళు ఉన్నాయా, చెవులు ఉన్నాయా అని ఏం మాట్లాడలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను. యెహోవా ఇచ్చి యెహోవా తీసుకున్నాడంటే దాని అర్థం యెహోవా మళ్ళీ ఇవ్వగలడు. యెహోవా మళ్ళీ ఇవ్వగలిగితే మళ్ళీ తీసుకోగలడు. రెండోసారి సెకండ్ ఇన్నింగ్స్లో యోబు గారికి పుట్టినటువంటి పిల్లలు వాళ్ళు కూడా చనిపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళ మరణం గురించి రాయబడలేదు. వాళ్ళు ఖచ్చితంగా చనిపోవాలి. పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదు. మనుషులందరూ ఒక్కసారి చనిపోవాలని నిర్ణయించబడిను. ఇట్ వాస్ డిసైడెడ్, ఇట్ వాస్ డిటర్మైన్డ్, ఇట్ వాస్ కన్ఫర్మ్డ్. అంతవరకు అది ఫిక్స్ అయిపోయింది. ఆదాం, నువ్వు మన్ను కనుక మన్నులోకి వెళ్తావు, వెళ్ళాల్సిందే, అది తప్పదిక. అబ్బే లేదండి, నేను ఇక్కడే ఉంటాను, ఈ తోటలోనే ఉంటాను, ఈ చెట్ల మధ్యలో ఉంటానంటే కుదరదు. ఈ ఏదేను నది నీళ్లు తాగుతూ నేను ఇక్కడే ఉండిపోతానండి జీవితాంతం, 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు ఉంటాను, 3000 సంవత్సరాలు ఉంటాను. నో, దేవుని స్తోత్రం, అవకాశం లేదు. మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటంటే, పరిశుద్ధుని యొక్క స్పందనలు ఎలా ఉండాలి ప్రతికూల పరిస్థితుల మధ్యలో. పరిచారకులు అంటే మనమే పరిచారకులం. ప్రతి పరిశుద్ధుడు పరిచారకుడే. నువ్వు నేను పరిచారకులమే, నువ్వు నేను సేవకులమే, నువ్వు నేను యాజకులమే.
చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ప్రవేశపెట్టబడిన ప్రతి వ్యక్తి కూడా రాజులైన యాజక సమూహం అన్నాడు. వీఆర్ మినిస్టర్స్. అందుకనే 1500 చిల్లరలో లేదా 16వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ గారు తీసుకొచ్చిన సంస్కరణలో భాగంగా ఆయన చూపించినటువంటి 95 తప్పులు ఎత్తి చూపించాడు రోమన్ క్యాథలిక్ సంఘంలోని. వాటిలో ఒకటి చెప్పాడు, యూనివర్సల్ ప్రీస్ట్హుడ్ ఆఫ్ బ్రదర్స్, సహోదరుల యొక్క సార్వత్రికమైనటువంటి యాజకత్వం. అవును, ఎవరో కాదు, ఆర్డినేషన్ చేసినటువంటి కొంతమంది ఫాదర్లు, మాంకులు, ప్రీస్టులు కాదు. ఏమండి, వీడు కాదండి, కొత్త నిబంధనలోని సేవకులు. పాత నిబంధనలో లేవీ గోత్రానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే యాజక వృత్తి చేసేవాళ్ళు, యాజక బాధ్యతలు నిర్వహించేవాళ్ళు. కొత్త నిబంధన ప్రకారం అలా కాదు. చీకట్లో నుంచి వెలుగులోకి పిలువబడిన వారు యేసు ప్రభు యొక్క, దేవుని యొక్క, తమను పిలిచిన వాని యొక్క, వెలుగులోకి తమను తీసుకునే వచ్చిన వాని యొక్క అట్రిబ్యూట్స్, ఆయన యొక్క గుణాతిశయాలను, ఆయన యొక్క గుణాన్ని, అతిశయాన్ని, ఆయన యొక్క స్వభావ లక్షణాలని ప్రకటించాల్సిన అవసరం ఉంది, డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ పనిలో మనం ఉన్నాం. విశ్వాసి దానికోసమే రక్షించబడ్డాడు. నేను చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చానండి. తమసోమా జ్యోతిర్గమయ అంటే అది అర్థం, అది ప్రార్థన. చీకటి తమస్సులో నుంచి నన్ను జ్యోతిర్గమయ, జ్యోతి దగ్గరికి, వెలుగు దగ్గరికి నడిపించమని. సరే, ఆ ప్రార్థన ఎవరైనా విన్నారో, వాళ్ళు వెలుగులోకి వచ్చారో లేదో మరి మనకు తెలియదు. కానీ చీకటిలో నుంచి, అనగా అంధకారములో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి దేవుడు మనల్ని నడిపించాడు. అనగా మరణములో నుంచి జీవములోకి దేవుడు మనల్ని దాటించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిచారకుడైనటి పౌలు యొక్క ప్రవర్తన చూడండి. ఆ సందర్భంలో, మరణము జరిగిన సందర్భంలో ఒకటి ఆయన చెప్పిన విషయాలు చూద్దాం. ఆయన ప్రవర్తన చూడండి. 10వ వచనంలో రాయబడింది, అంతటా పౌలు కిందకి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని. మీకు ఈ మాట చెప్పినప్పుడు ఏమైనా గుర్తుందో లేదా, మరి గుర్తు వస్తుందో లేదో నాకైతే తెలియదు. కానీ 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 21వ వచనం, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 34 వచనాలు మనం చూస్తే, ఆ చిన్నవాడి మీద ముమ్మారు తాను పారతోచుకొని, యెహోవా నా దేవా, నా మొరాలకించి ఈ చిన్నవాడికి ప్రాణం మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థించగా. చాలండి, మనం 2 విషయాలు చదవడం లేదు, మనకు టైం లేదు కాబట్టి. అంటే ఒక ప్రవక్తలాగా ప్రవర్తించాడు. అంటే పూర్వీకుల యొక్క మాదిరిని అనుసరించాడు. హీ ఫాలోడ్ ద వేస్ ఆఫ్ ద ఓల్డెన్ పీపుల్ ఆర్ ఫోర్ ఫాదర్స్. అంటే గతకాలపు ఆత్మీయ విధానాల్ని, ప్రాచీన ఆత్మీయ విధానాలను అనుసరించడంలో తప్పేం లేదు. అదే అక్కడ జరిగిన విషయం. ఆయన ఒక ప్రవక్తలాగా ప్రవర్తించాడు. ఏలియా గుర్తొచ్చాడు, మనకు ఎలీషా గుర్తొచ్చాడు. ఏమండి, అంటే మనం కూడా ఎక్కడ మరణం జరిగినా వాళ్ళ మీద పడుకొని ఇలాగా కౌగులించుకొని అలా చేయమని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 20వ అధ్యాయము 10వ వచనంలో రాయబడింది, అతని మీద పడి కౌగిలించుకొని, అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అని రాయబడింది. లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు అతని మీద పడి కౌగిలించుకొని. వాస్తవంగా యూదులకి శుచి, శుభ్రతలు ఎక్కువ, వాళ్ళు నీట్నెస్కి ప్రాధాన్యతనిస్తారు. అటువంటి యూదులు ఒక శవాన్ని ముట్టుకుంటే తాము అపవిత్రులుగా భావించబడతారు. ఒక ఫ్రెష్ శవమే కావచ్చు, శవం అది కుళ్ళిపోబోతున్న శవం కాదు, కాకపోతే అతను చనిపోయి చాలా రోజులేం కాలేదు, చాలా గంటలేం కాలేదు, కానీ ఆ శవాన్ని తాను, లేకపోతే ఆ వ్యక్తిని తాను కౌగిలించుకున్నాడు. దేవుని స్తోత్రం. బతికున్నప్పుడు కౌగిలించుకోవడం కాదు, బతికున్నప్పుడు కూడా కౌగిలించుకోలేని వాళ్ళు ఉంటారు, అది వేరే విషయం. అంటే ప్రేమను ప్రదర్శించాలి, అది 2వ పాయింట్. ఒకటి ప్రవక్తలాగా లేకపోతే ప్రవర్తించినట్టు పౌలు ప్రేమను ప్రదర్శించిన. కౌగిలింత అంటే, హకింగ్ అంటే, ఎంబ్రేసింగ్ అంటే ప్రేమను ప్రదర్శించాలి. ముస్లిం సోదరులు చేసినట్టుగా అలాయ్ బలాయ్ అన్నట్టుగా అటు ఇటు 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 వాళ్ళు హక్ చేసుకుంటున్నట్టుగా, అంటే వాళ్ళ విధానాలు ఫాలో కమ్మని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. 3వ విషయం 10వ వచనం, మీరు తొందరపడకండి. ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా సరే, ఎంతమంది ఉన్నా సరే, దీపాలు లాంటి వాళ్ళు ఎవరైనా
రెపరెపలాడుతున్న దీపాలు లాంటి వాళ్ళైనా గుర్తుపెట్టుకోండి. మీరు తొందరపడాల్సిన అవసరం లేదు. అంటే మీరు ప్రశాంతంగా ఉండండి, కూల్గా ఉండండి. ఈ టెన్షన్ పడేవాడు టెన్షన్ పెడతాడు. వీళ్ళందరూ టెన్షన్లో ఉన్నారు. ఏమవుతుంది, అనవసరంగా ఇక్కడికి వచ్చాం, మీటింగ్కి వచ్చాం, అనవసరంగా కుర్రాడు వచ్చాడు, అనవసరంగా కిటికీ మీద కూర్చున్నాడు, రకరకాలుగా చెప్పుకుంటారు. అయ్యా నీ వల్లే కదా వీడు చనిపోయింది, సుదీర్ఘ ప్రసంగం ఎందుకే అవసరం అని. కానీ పౌలు మీద ఎవరు నింద వేయలేదు. ఈ రోజుల్లో అయితే ఖచ్చితంగా నింద వేసిండేవాళ్ళు. దేవునికి స్తోత్రం. ప్రశాంతంగా ఉండమని చెప్పాడు. మీరు ఏ విషయంలో తొందరపడకూడదు అని కారణము చెప్పినట్టుగా అపోస్తల కార్యములు 19వ అధ్యాయంలో చూస్తున్నాం. గమలియేలు కూడా అదే చెప్పాడు, మీరు తొందరపడేది చేయొద్దన్నాడు. 10 మంది నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు 2 వ్యక్తులు అనగా కాలేబు యెహోషువలు జనులను నిమ్మళపరిచి, హలో ప్లీజ్ ఉండండి, ఏడవద్దు, మమ్మల్ని కొన్ని మాటలు చెప్పనివ్వండి, వాళ్ళు చెప్పారు, రిపోర్ట్ చెప్పారు, మమ్మల్ని కొద్ది చెప్పనివ్వండి అని వాళ్ళని నిమ్మళపరిచారు, వాళ్ళని శాంతపరిచారు, వాళ్ళని కూల్ చేశారు. స్తోత్రం. దేవుని బిడ్డలు ఇతరులను ప్రశాంతంగా ఉండనివ్వాలి. మన వల్ల వాళ్ళ ప్రశాంతత కోల్పోయే విధంగా మనం ప్రవర్తించకూడదు. 20వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట, ఇతని ప్రాణం ఇతరులో చాలండి. ఎవరు గుర్తించని విషయాన్ని గుర్తించాలి, ఆత్మలో గుర్తించాలి. పౌలు గారు డాక్టర్ ఏం కాదు. పౌలు గారు నాడీ పట్టుకొని సారీ అండి అనలేదు, లేదా సెటస్కోప్ ఒకటి పెట్టుకొని గుండె మీద పెట్టి పర్లేదు, హార్ట్ బీటింగ్ పర్లేదు, బాగానే ఇట్స్ ఓకే అని అనలేదు. అతని ప్రాణం అతనిలో ఉంది అని చెప్పడానికి కారణం ఏంటి? నువ్వు సంగతులను శరీర రీతిగా కాదు, ఆత్మలో గుర్తించు. అందరిలాగా ఆలోచించకుండా అందరికన్నా భిన్నంగా ఆలోచించు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా పరిశుద్ధులుగా ప్రభు బిడలుగా ప్రవర్తించడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.